హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ ముందుగా అయితే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు సమత, మా వారు సాయినాథ్, ప్రాపర్ భ్రమర. ప్రజెంట్ మేము దుబాయ్లో ఉంటున్నాము. నేను అంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో వెళ్ళి ఈ వీడియో నచ్చితే ఆ వీడియోలన్నీ కూడా చెక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే మా వీడియోస్ అనేది ఎక్కువ మెంబర్స్కి సజెస్ట్ అవుతాయి. సో ఇంకా ఈరోజు అయితే మేము భోగి ముందు రోజు అయితే హనుమాన్ మూవీకి వెళ్తున్నాం అనమాట, సాటర్డే రోజు. అండ్ మూవీస్ అయితే చాలా వచ్చాయి కదా ఈ సంక్రాంతికి, 4-5 మూవీస్ దాకా వచ్చినట్టున్నాయి. బట్ హనుమాన్ మూవీ అయితే చాలా బాగుందని విన్నాను, అందుకని చెప్పి హనుమాన్ మూవీకి అయితే వచ్చాము. చాలా రోజులు అయిపోయింది మేము మూవీకి వెళ్ళి. లాస్ట్ టైం పుష్పకి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాల్ అయితే ఇబ్నా బతుత్ మాల్. మన వ్లాగ్స్లో ఫస్ట్ టైం నేను పోస్ట్ చేసింది ఈ మాలే. ఈ మాల్ చాలా ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క పెవిలియన్ ఉంటుందన్నమాట. అంటే ఇండియా, చైనా, జపాన్, లైక్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా. ప్రజెంట్ మేము మూవీ చూసేది చైనా క్లస్టర్లో కాబట్టి ఇదంతా కూడా చైనాకు సంబంధించిన ఆర్కిటెక్చర్తో అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే ఇంకా మూవీ విషయానికి వస్తే అయితే మూవీ చాలా చాలా బాగుంది అనమాట. జనరల్గా మా హస్బెండ్కి అయితే ఒక పట్టాన నచ్చవు మూవీస్, తనకి నచ్చింది అని అంటే ఇంకా సినిమా అయితే చాలా బాగున్నట్టే అనమాట. సో ఎనీవే మూవీ అయితే కంపల్సరీ చూడాల్సిన మూవీ. ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు మూవీకి అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మూవీ తర్వాత జస్ట్ మేము కొన్ని పనులు ఉన్నాయన్నమాట, మాకు కొంచెం ల్యాప్టాప్ వర్క్ అండ్ బ్యాగ్కి సంబంధించింది. సో అందుకని చెప్పేసి మేము దానికోసం వేరే మాల్కి వెళ్ళాలి. అది మేము ఏదైతే బ్యాగ్ ఉందో మైకెల్ కాస్ బ్యాగ్ రిపేర్ కోసం ఇవ్వాలన్నమాట. సో అది ఇక్కడ లేదు, ఈ ఇబ్నా బతుత్ మాల్లో అది లేదు కాబట్టి నెక్స్ట్ వేరే మాల్కి వెళ్ళాలి. సో వెళ్ళేలోపు ఇలా కొన్ని కనిపించినాయి అనమాట, హోమ్ సెంటర్ ఇవన్నీ కూడా. సో బ్యాంబూ ట్రీవి ప్లాంట్స్వి తీసుకుందాము అని అనుకున్నాం అనమాట, ఆ స్టిక్స్. కానీ ఇంకా మళ్ళీ అనుకున్నాం 2 ఆల్రెడీ ఉన్నాయి, లాస్ట్ టైం మేము ఇండియా వెళ్ళినప్పుడు పాడైపోయింది అనమాట. సరే కొంచెం ఆగి తర్వాత తీసుకుందాము అని చెప్పి రిటర్న్ వచ్చేసాం అక్కడి నుంచి. సో ఇంకా ఫైనల్గా అయితే ఎంఓఈకి వెళ్ళి ఇక్కడ జంబో ఎలక్ట్రానిక్స్లో ల్యాప్టాప్ అయితే రిపేర్కి ఇచ్చేసాము. ఇంకా నా బ్యాగ్ విషయానికి వస్తే నా బ్యాగ్ కొంచెం పీలింగ్ వచ్చింది. జనరల్గా 1 ఇయర్లో ఎవరికి అలా రాదు, మనం అంతగా వాడతాం అనమాట. ఏదైనా సరే నేను ఒక వస్తువు కొన్నానంటే అది ఎంతదైనా సరే నేను వాడేస్తానమాట, అది నాతోటి వచ్చింది బాధ. సో ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇంకొక విషయం మెయిన్, మీరు ఎప్పుడైనా సరే బ్రాండెడ్ బ్యాగ్స్ కానీ ఏమైనా తీసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ వారంటీ కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ వారంటీ తీసుకుంటే ఎక్కడైనా చేయించవచ్చు మనం ప్రపంచంలో. సో ఈ బ్యాగ్ అయితే నాకు యూఎస్ నుండి వచ్చింది. సో తను బిల్ అనే వారంటీ పంపించడం వల్ల నేను వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవ్విందనమాట. సో తనైతే ఈరోజు ఆ డ్యామేజెస్ అన్ని పిక్చర్స్ తీసి అప్రూవల్కి పంపించింది. బట్ నాకు నిన్ననే కాల్ వచ్చిందనమాట, మీకు ఎక్స్చేంజ్ అప్రూవ్ అయిందని చెప్పి. సో ఫైనల్గా నాకు కొత్త బ్యాగ్ రాబోతుంది. సో నేను వెళ్ళి ఇంకొక కొత్త బ్యాగ్ అయితే తీసుకుంటున్నాను. అది వితిన్ 2-3 డేస్లో వెళ్ళైతే తీసుకోవాలి. సో ఇలా మా సాటర్డే అయితే గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మెయిన్ భోగి రోజు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా, దుబాయ్లో తెలుగు అసోసియేషన్ వాళ్ళు సంక్రాంతి సంబరాలని చెప్పి ఏర్పాటు చేశారు. అది రసల్ ఖైమాలో. అంటే ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 2 hours జర్నీ అనమాట, అది వేరే ఎమిరేట్స్. సో అక్కడికి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి వెళ్తున్నాము. సో మార్నింగ్ ఏ టైంకి బయలుదేరామంటే లిటరల్లీ మేము 7:30-8 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయ్యాము. ఎందుకునంటే భోగిపళ్ళ కార్యక్రమం వచ్చేసి 9:30కే ఉంది. సో అక్కడికి రీచ్ అవ్వాలి ఆ టైం వరకు, ఎందుకంటే మా ఫ్రెండ్కి కూడా పాప ఉంది, చిన్న పాప. సో కంపల్సరీ భోగిపళ్ళు పోయాలి అన్న ఉద్దేశంతో మేమైతే తొందరగా స్టార్ట్ అవుదామని చెప్పి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాం అనమాట. 7:30-8 o'clock. అఫ్కోర్స్ ఇట్స్ నాట్ ఎర్లీ మార్నింగ్, బట్ ఒక కైండ్ ఆఫ్ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మాకు 2 hours టైం పడుతుంది కాబట్టి మేము రీచ్ అయ్యేసరికి అట్లీస్ట్ 9:30-10 అవుతుంది అని అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా ఆ టైం వరకు అయితే రీచ్ అయిపోతామని చెప్పి ఈ టైం సెట్ చేసుకున్నాం. ముందు రోజు అయితే బాగా అలసిపోయాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళి అక్కడి నుంచి నైట్ ఇంకొక మాల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి చాలా అలసిపోయినట్టు అనిపించింది మాకు. సో అసలు వెళ్తామా లేదా అనుకున్నాము, కానీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఈ సంబరాలు వచ్చేసి మాకు 1 month ముందు నుండే వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం లింక్స్ ఇవన్నీ పంపించారు. సో అప్పుడే జాయిన్ అయ్యాము. సో వెళ్ళాలి ఖచ్చితంగా, ఎందుకంటే వచ్చిన 3-4 yearsలో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ రీసెంట్గానే నేను తెలుగు గ్రూప్లో జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు చాలా విషయాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. సో ఇలా తెలియడం వల్ల ఏంటి అని అంటే మన ఫెస్టివల్స్ జరుపుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది ఏంటి అవన్నీ డీటెయిల్స్ అయితే వాళ్ళు పెడుతున్నారనమాట. సో అలా నేనైతే ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళ ఒక
గ్యాదరింగ్కి కానీ లేదంటే ఫెస్టివల్ కానీ వెళ్తున్నాను. మేము వచ్చి దుబాయ్కి 3 ఇయర్స్ అయిపోయింది నేను వచ్చేసి. సో ఈ 3 ఇయర్స్లో అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ప్రతి ఫెస్టివల్కి చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. అసలు ఇండియాలో కూడా జరుగుతుందో జరగదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఈవెంట్ని ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇదైతే ఫ్రీ ఎంట్రీయే మాకు. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే సంపంగి అని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు అనమాట. వాళ్ళు కంప్లీట్గా ఈ ఈవెంట్ని అయితే వాళ్ళే స్పాన్సర్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు. బట్ బాగుంది వాళ్ళది కూడా, నేను తర్వాత చెప్తాను మీకు వీడియోలో. అండ్ మేము వచ్చేసరికి ఇక్కడైతే దేవుడికి తిరుప్పావై జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే గోదా రంగనాథ స్వామి కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. సో మేము స్టార్ట్ అయ్యి వచ్చేసరికి ఇట్లా తిరుప్పావై అయితే చేస్తున్నారు. ఈ తిరుప్పావై అంటే ఏంటి అంటే, ఈ తిరుపతి అంటే నాకు కూడా ఐడియా లేదు, బట్ నాకు ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఏంటి అని అంటే గోదాదేవి రంగనాథ స్వామి కోసం ఈ ధనుర్మాసంలో 30 పాశురాలతో ఉండే ఒక గీతమాలికలను అయితే పాడుతుందట. సో అది దేవుడి కోసం వ్రతం లాగా అన్నట్టు. సో అలాగే ఇక్కడ ఈ కాలంలో మన దగ్గర ధనుర్మాసంలో అమ్మాయిలు ఎవరైతే ఇలా వ్రతం చేస్తారో పార్వతీదేవికి అండ్ విష్ణువుని కొలుస్తూ, సో వాళ్ళకి మంచి భర్త వస్తాడని నమ్ముతారనమాట. సో దానికి సంబంధించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే పొద్దున్నే స్టార్ట్ అయ్యాం కాబట్టి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించడానికి అని చెప్పి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి వడ, ఇడ్లీ, ఉప్మా పెట్టారు. నేనైతే చట్నీ వేసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ నేను భ్రమరకు తినిపించాలి అని చెప్పేసి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. అండ్ ఇంకా ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేము భోగిపళ్ళ కోసం నేమ్స్ అయితే రాయిస్తున్నాం. సో భోగిపళ్ళ ఈవెంట్ అయితే కంప్లీట్లీ ఫ్రీ, ఓన్లీ కళ్యాణంకి మాత్రమే పే చేయాలన్నమాట. సమ్ 200 dirhams ఏంటో. నేను చెప్పా కదా సంపంగి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేశారని. వాళ్ళైతే వాళ్ళ స్కీమ్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 6 గుంటలు వచ్చేసి 6 లక్షల చేంజ్ ఉందన్నమాట. అండ్ ఇది మనకి సంగారెడ్డి నుండి 35 కిలోమీటర్లు ఉంది, హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ కొన్ని రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డేట్స్, ఖర్జూర చెట్లను వేయడము, ఆ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివి అయితే డీటెయిల్స్ అయితే చెప్పారనమాట. క్వైట్ ఇంట్రెస్టెడ్ అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ తర్వాత అయితే భోగిపళ్ళ కోసం అని చెప్పాను కదా, మేము అక్కడ రాయించుకున్నాం నేమ్స్ అని చెప్పి. ఇంకా పిల్లలకైతే ఇక్కడ భోగిపళ్ళు వేస్తున్నాం. భ్రమర్ అయితే ఫస్ట్ అసలు కూర్చోలేదు. నేను భ్రమరకి ఫస్ట్లో కూడా వేసాను. తను ఫస్ట్ ఒకసారి వేస్తేనే వేయాలి అంటారు కదా, సో అట్లనే 1 or 2 times 3 times ఇలా చేయాలన్నారు కదా. సో ఇంకా భ్రమరని కూడా ఫైనల్గా అయితే కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే వేసేసాము. పిల్లలకి 9 years బిలో వాళ్ళందరికీ కూడా అలో ఉందని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి ఇలా భోగిపళ్ళు ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ చాలా రష్ ఉందండి, చాలా మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ భోగిపళ్ళ కోసమే వాళ్ళైతే అందరూ ఫస్ట్ వచ్చారు. ఈ రేగిపళ్ళు తీసుకోవడానికి కూడా మనకు దొరకవు అనమాట. ఇంట్లో చేసుకుందామన్నా కూడా చాలా కష్టంగా దొరుకుతున్నాయి. కానీ మనం చాలా ఇన్వెస్టిగేట్ చేయాలన్నమాట, ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని. ఇంకా సంక్రాంతి అంటే పతంగులు లేకుండా ఎలా ఉంటుంది, అదేనండి, కైట్స్ లేకుండా అసలు పండగే అవ్వదు కదా. సో ఇక్కడైతే వీళ్ళు కైట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ ఎవరు కూడా అసలు కైట్ని ఎగిరేలేకపోయారు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మాత్రం అంత లైక్ గాలి లేదు, ఏం లేదు, ఎండ కొడుతుంది, అయినా సరే కైట్ అయితే అట్లీస్ట్ ఎగిరేశారు. నేనైతే తెగ ట్రై చేస్తున్నాను, అస్సలు అవ్వట్లేదు అనమాట. జనరల్గా దానికి ఒక తోక పెడతాం కదా, తోక పెడితేనే ఎగురుతుందని నా నమ్మకం అనమాట. అసలు నాకు తోక లేకుండా కైట్ ఎగిరేయడం అనేది అసలు నేను ఎప్పుడు చేయలేదు. నేను అదే చెప్తున్నా, లేదు దానికి తోకుంటే ఎగురుతుంది అని, అసలు ఎలా ఉన్నా ఎగరదు ఇక్కడ ఉన్న పరిస్థితికి అని చెప్పేసి వాళ్ళు నవ్వుతున్నారు. సో ఫైనల్గా కొద్దిసేపు అట్లా అయితే కైట్ తోటి కూడా ఎంజాయ్ చేసాము. మేమైతే సంక్రాంతికి అమ్మ వాళ్ళ కింద అప్పలు చేస్తుంటే పైన మిద్దెక్కేసి పేపర్లు తీసుకొని అన్నం తీసుకొని వాటితోటి కైట్స్ రెడీ చేసి వాటికి ఒక పెద్ద తోక చేసి ఆడుకునే వాళ్ళం అనమాట. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్. మళ్ళీ లైఫ్లో రావాలి అంటే మనం క్రియేట్ చేసుకోవాల్సిందే. ఒకప్పుడు మనం ఏది క్రియేట్ చేసుకోకుండా కూడా అలా జరిగిపోతుండేవి. బట్ ఇప్పుడు మాత్రం ప్రతి దాన్ని మనం వాంటెడ్లీ క్రియేట్ చేసుకుంటే తప్ప అవ్వట్లేదు. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఈ ఈవెంట్స్ అన్నీ కూడా వాంటెడ్లీ వెళ్ళాలి, మనం ఇవన్నీ పిల్లలకి చూపించాలి అన్న ఒక ఆశ తప్పితే లేదనంటే అసలు ఇంట్లో ఉంటే ఏవి జరగట్లేదు అనమాట. ఒకప్పుడు ఇలా కాదు, మనం ఎలా అనుకున్నా అసలుకి ఏం చేయకపోయినా కూడా పండగ అనేది అసలు హ్యాపీనెస్ అనేది ఇచ్చేది. ఈ కాలంలో అయితే మనం అన్నీ రీక్రియేట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా నేనైతే ఎందుకు ఇంతగా తపన పడతాను అంటే భ్రమరకి నెక్స్ట్ తెలియాలి, ప్రతి ఒక్క ట్రెడిషన్ తెలియాలి. సో అందులోనూ మనం వేరే కంట్రీలో ఉంటున్నాము అండ్ మన వాళ్ళకి దూరంగా ఉంటున్నాము. సో ఇవన్నీ కూడా పిల్లలకి తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఫెస్టివల్ని అయితే కంపల్సరీగా నేను జరుపుకుంటూ వస్తానన్నమాట. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి అయితే తను మంచిగా సంక్రాంతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, సంక్రాంతి ఎలా వచ్చింది ఏంటి అని. అండ్ ఇక్కడ ఇంకా గోదా రంగనాథ స్వామి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత చక్కగా చేశారో కళ్యాణం అయితే, కనులకు విందుగా అసలు గోవింద గోవింద అన్నప్పుడల్లా కూడా అసలుకి ఆ ఎన్వైరన్మెంటే డిఫరెంట్గా మారిపోయింది.
అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇదంతా కూడా స్పాన్సర్షిప్ అని. స్పాన్సర్ అయినా సరే ఇంత బాగా చేశారు. బట్ కోర్స్ స్పాన్సర్ అన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఉండాలి కదా. ఇక్కడ పిల్లలకి బెలూన్స్ ఇచ్చారు కదా, ఈ బెలూన్స్ పైన కూడా మలబార్ వాళ్ళది ఉందన్నమాట స్పాన్సర్షిప్ అనేది. సో ఇంక ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికైతే కంకణాలు డిస్ట్రిబ్యూట్ చేశారనమాట పిల్లలతో సహా. సో మేమైతే ఒకరికొకరం ఇలా భార్య భర్తలకి చేతులకి కట్టుకోమని చెప్పారు. సో మేమైతే అందరం కంకణాలు కట్టుకున్నాం. ఈ కంకణాలు చూసినప్పుడు మా హస్బెండ్ అంటుండే అనమాట, మీ ఇంట్లో కంకణాలు మంచిగా చేస్తారు కదా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇయ్యని. నాకు అదే అనిపించింది అనమాట. నెక్స్ట్ టైము ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న కంకణాలు అయితే తీసుకొద్దాము అనేసి, డెఫినెట్లీ హోప్ఫుల్లీ గుర్తుపెట్టుకొని మరి నెక్స్ట్ టైం అయితే ఈవెంట్కి వచ్చినప్పుడు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కంకణాలు అయితే కట్టేసుకున్నారు, పిల్లలకి కంకణాలు కట్టాము. ఇంకా ఫైనల్గా ఏంటి అని అంటే ఆఫ్టర్నూన్ కొన్ని లంచ్ తర్వాత లైక్ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ముగ్గులు, డ్యాన్సెస్, కొన్ని వీణా సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో బట్ మేమైతే ఎక్కువసేపు ఉండట్లేము, కొద్దిసేపే మెయిన్ కళ్యాణం కోసం వచ్చాము. అండ్ కొద్దిసేపు లంచ్ చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ ఉండి వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే లంచ్ చేసి వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా హరిదాసుల వేషంలో చిన్నపిల్లలు వస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి మనకి ఎంతో కొంత మన దగ్గర ఉన్నవి హరిదాస్కి వేస్తే అది దేవుడి హుండీలోకి వెళ్తుందనమాట. సో మనకి ఆచారం కదా ప్రతి సంక్రాంతికి ఇలా హరిదాస్ ఇంటికి ముందు వస్తే బియ్యం ఇవ్వడం ఇలాంటివి. సో అలా అయితే ఇలా పిల్లలతోటి చేయించారనమాట. ప్రతి ఒక్కటి మన తెలుగుదనం ఉట్టిపడేలాగా అయితే చేశారు. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే ఇంకా దేవుడికి పల్లకి సేవ ఉందన్నమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఉంటుంది కదా, సో దానికోసమని వెయిట్ చేస్తున్నాము. చాలా మెంబర్స్ అయితే పైనకి వెళ్ళి అక్షంతలు తీసుకొని వచ్చారు. సో అది అయిపోయిన తర్వాత అయితే పల్లకి సేవ గురించి వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే అది అయిపోయిన తర్వాత కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ప్రతిసారి ఈవెంట్స్కి అయితే ఎవరో ఒకరు సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఇక్కడ. ఈసారి అయితే మనకి F2 మూవీ గుర్తుంటే దాంట్లో హీరోయిన్ తమన్నా వాళ్ళ ఫాదర్ లాగా యాక్ట్ చేశారు కదా, వాళ్ళు వచ్చారనమాట. అంతేగాని డైలాగ్ గుర్తుంటే. సో ఇక్కడ కళ్యాణం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. అండ్ ఇంకా వేరే ప్లేసెస్లో అయితే శ్రీకృష్ణ గారు అండ్ దామిని గారు అని చెప్పి సింగర్స్ ఉన్నారు కదా, దుబాయ్లో వచ్చారనమాట. ఇంకా దుబాయ్లో కొన్ని ప్లేసెస్లో వేరే ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. మెయిన్ కళ్యాణం కోసం అని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇంకా కొద్దిసేపు అయితే మళ్ళీ వెళ్ళి పిల్లలతోటి కైట్స్ ఎగరేసి, ఎందుకంటే టైం అనేది పడుతుంది కదా, కొంచెం టైం ఇచ్చారు మధ్యలో, అందుకని చెప్పి కైట్స్ ఎగరేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కళ్యాణం జరుగుతున్నప్పుడు కొన్ని సేవలు జరుగుతున్నప్పుడు దేవుడికి ఇక్కడ అమ్మాయిలు అయితే మంచిగా డాన్సెస్ చేశారు. ఇంకా ముగ్గుల పోటీలు కూడా జరిగాయి మధ్యాహ్నం. ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలతోటి భరతనాట్యం, కూచిపూడి డ్యాన్సెస్ అండ్ కపుల్ డ్యాన్సెస్ ఫర్ సంక్రాంతి సంబరాలకు సంబంధించి. అండ్ ఫైనల్గా అయితే పోటీలలో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్. ఇలా అయితే మా సంక్రాంతి ఈవెంట్స్ అయితే సంబరాలు అయితే జరుపుకున్నాము. మరి మీ అందరూ ఇలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్పండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.